హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలానే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాం. చాలా చక్కగా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించాం. దేవుని మాటల్ని వింటూ దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగిపోదాం. ఓకే, దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 20 రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏం పేరు పెట్టారు? ఏషావు అనగా మడిమెను పట్టుకొనినవాడు అని కాదు. చూడండి, ఏషావు అనగా రోమము గలవాడని ఏది చెప్తే అదే. ఏషావు అనగా రోమము గలవాడు. తర్వాత చూద్దాం ఇంకొకళ్ళని అను పేరు పెట్టి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. యాకోబు అనగా మడిమెను పట్టుకొనినవాడు అని అర్థం. ఏషావు అనగా చెప్పండి, ఏషావు అనగా గుర్తుపెట్టుకోవాలి, రోమము లేక ఎర్రనివాడు అని అర్థం. ఓకే, ఏషావుకి ఇంకో పేరు కూడా ఉన్నది. ఏంటో తెలుసా? ఏమని పేరు పెట్టారంటే ఆయనకి ఏదోము అంటే ఎర్రనివాడు అని అర్థం కదా. ఇక్కడ యాకోబుకి కూడా ఒక పేరు పెట్టబడారు. ఏంటది? యాకోబు అని పేరు పెట్టారంటే మడిమెను పట్టుకొనినవాడు. ఇంకో పాట కూడా అక్కడ ఉంది పక్కన. ఏముంది? మోసగాడు అని కూడా ఉంది. ఓకే, యాకోబులు చాలామంది ఉన్నారు. యాకోబే కాదు, ఇంకొక యాకోబు ఉన్నారు. ఎక్కడ? క్రొత్త నిబంధనలో కూడా యాకోబు ఉన్నాడండి. అర్థమైందా? ఆయన పేరు చాలామంది ఆ యాకోబు పేరు పెట్టుకుంటున్నారు. ఇక్కడే అందులో ఆయన్నే జేమ్స్ అని కూడా అంటారు కదా. ఆ యాకోబు క్రింద పట్టుకున్నాడు అన్నమాట. పట్టుకొని వస్తాడు అంటే యాంగిల్ అంటారు. అంటే నువ్వేంటి ఇక్కడ, నేను వస్తాను ముందుకు అన్నట్లు అక్కడే లాగేస్తాను లోపలే. కానీ ఎలాగో మొత్తానికి బయటపడ్డాడు. కానీ యాషావు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు దేంట్లో ప్రావీణ్యత కలిగాడో తెలుసా? వేటలో, హంటింగ్. ఓకే, తనకున్నటువంటి టాలెంట్ ఏంటంటే మంచి హంటర్ అన్నమాట. చక్కగా విల్లు పట్టుకున్నాడంటే, హంట్ చేశాడంటే మొత్తానికి ఖచ్చితంగా అది దొరకవలసిందే ఆ జంతువు ఏదైతే ఉందో కదా. ఆ వేట యందు నేర్పరి అంటే మంచి టాలెంట్ ఉన్నటువంటి వాడు. నేర్పరి, అరణ్యవాసిగా ఉన్నాడు. ఎప్పుడు అరణ్యంలోనే ఉంటాడు. అది వచ్చింది బాధ. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? అరణ్యాల్లోనే, అంటే అడవిలోనే ఉండేవాడు ఎక్కువ. అందుకే అతను బాగా నేర్పరమాట. ఏది దొరికితే కనబడ్డదా వెంటనే వేటాడేవాడు, ఇంటికి తీసుకొచ్చేసేవాడు. అంతటి ప్రావీణ్యత గలవాడు, చక్కగా అంత టాలెంట్ ఉన్నటువంటి వాడు ఎవరండి? ఏషావు కదా. సో వేట అంత నేర్పరి గలవాడు. కానీ యాకోబు ఎలాంటోడో తెలుసా? యాకోబు సాధువై అంటే చాలా ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట. ఇలాగ వేటలో లేకపోతే వెళ్ళి దాన్ని కొట్టాలి దీనికి ఏముండదు. చాలా సాధువుగా ఉండి ఎక్కడ ఉండేవాడంట? గుడారములలో నివసించుచుండేనంట. ఆ ఇంట్లో అక్కడే వాళ్ళ మమ్మీ జుట్టే తిరుగుతుంటాడు ఎక్కువ. అందుకే అమ్మ కొడుకు మాట ఎక్కువ. అమ్మకి ఇష్టమైనటువంటి కొడుకు ఎక్కడుంటాడు? ఎప్పుడు తల్లి దగ్గరే ఉంటాడు. సో తల్లికి ఇష్టమైనటువంటి కొడుకుగా ఉన్నాడు. అందుకే వేటాడి మాంసం వండి తీసుకొచ్చేవాడు. ఎవరికి? తండ్రికి. అందుకే తండ్రికి చాలా ఇష్టం. ఎవరంటే? ఏషావు అంటే. తల్లి చుట్టూ అని తల్లికి చాలా ఎక్కువగా ఇష్టంగా వాళ్ళు ఉండేటువంటి వారు కనుక ఇక్కడ చూద్దాం. రిబ్కా యాకోబును ప్రేమించాను అంటే ఏషావు తెచ్చిన వేట మాంసంను తినుచుండెను గనుక తండ్రి అతన్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ రిబ్కా ఎవరండి? యాకోబు యాషావు యొక్క తల్లి కదా. యాకోబు యాషావు యాకోబు యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి చెప్పండి ఇంతకీ? ఇస్సాకు, అవునా? మీకు డౌట్ వచ్చేస్తుంది అందరికీ. సో వీళ్ళ యొక్క కుమారులు రిబ్కా ఏం చేస్తుందంటే యాకోబుని ఎక్కువగా ప్రేమిస్తుంది. ఒకనాడు యాకోబు ఏం వండుతున్నాడంట? కలగూర వంటకము వండుకొనుచుండగా. ఏం కూరండి ఈరోజు? కలగూర. నేను బైబిల్లో ఉన్నది మాట. కానీ ఇటువైపు అందరూ కూడా ఎవరిని అడిగినా, నేను స్కూల్లో అడిగినా లేకపోతే ఇంకెక్కడైనా చాలామందిని అడిగితే ఏం కూర అంటే కలగూర అంటారు. కలగూర అంటే అన్నీ కలిపినటువంటి కూర అనుకుంటా, లేదంటే కాయగూర. మేము చెప్పాలంటే కాయగూర అనుకుంటా, కలగూర అంటారు. మన కలగూర అంటే అన్నీ కలిపినటువంటి కూరలు, కాయగూరలు అన్నీ కలిపి వండుతున్నారేమో అనుకుంటా. అలా కాయగూర ఉంటే కలగూర అంటారు.
సో లేదు అంటే ఈరోజు మాంసమో లేదా చేపలో లేకపోతే ఇంకోటని మనం చెప్పడం జరుగుతుంది కదా. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఒకనాడు యాకోబు ఏం వండుతున్నాడండి, కళ్ళగూర వంటకము వండుకుంటున్నాడు, తన కోసం వండుకుంటున్నాడు. చక్కగా ఇతను మంచి నేర్పరి కదా, మంచి వేటగాడు కదా. మాంసాన్ని ఏది చూస్తే దాన్ని ఏం చేస్తాడు, ఆ టాలెంట్ ఇస్తాడు, డబల్ చేస్తాడు, 10 చేసుకుంటాడు. ఇంకొక అతను 2 ఇస్తే 4 చేసుకుంటాడు. ఇంకొకడు ఉన్నాడు ఏషావ లాంటి వాడు కదా. ఏషావ అనకండి, మనలో కూడా కొంతమంది ఉంటాం. ఏం చేస్తాం, ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ, భూమిలో కప్పెట్టేస్తున్నారు. చాలామంది ఈరోజు మనకున్నటువంటి టాలెంట్స్ని ఉపయోగించలేకపోతున్నారు. దేవుడు మనకి ఎన్నో టాలెంట్స్ ఇస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించే వరం ఉన్నది, ఇంకా పాటలు పాడే వరం ఉన్నది, వాయిద్యాలు వాయించే వరం ఉన్నది, స్వస్థత వరాలు ఉన్నాయి. ఎన్నో వరాలు దేవుడు ఇస్తున్నాడు. వాటన్నిటిని మనం ఏం చేయాలి, దుర్వినియోగం చేయకూడదు. దేవుని సన్నిధిలో వాటిని మనం చక్కగా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం చేస్తున్నాడండి ఇతను, ఈ ఏషావు ఏం చేస్తున్నాడంటే, అంత టాలెంట్ ఉన్నటువంటి ఏషావు చిన్న తమ్ముడు, వాళ్ళ తమ్ముడు కూర వండుకుంటుంటే ఆ కూర తనకి ఎలా కనబడ్డదంట, ఎలా కనబడ్డది, ఎర్ర బట్టలు వేసుకున్న వాళ్ళు చెప్పాలి, ఎలా కనబడుతుంది కూర, ఎలా కనబడది, ఎర్రగా కనబడ్డదంట. ఎర్రగా కనపడుతుంటే చాలాసార్లు గ్లోరీ అంటది, కూర కానీ కొంచెం బ్లాక్గా అయిందనుకో, మమ్మీ ఏంటి రెడ్గా లేదు, కారమే లేదా అంటది. అంటే కూర రెడ్గా కనిపిస్తే, ఎర్రగా కనిపిస్తే అట్రాక్ట్ అవుతారన్నమాట. అబ్బా చాలా బాగుంది అని, అంటే కారం ఎక్కువ ఉన్నది. ఇంట్లో రాయబడి ఉంది ఏ కూర, చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర అంటే ఐగర్గా చాలా ఇష్టం. చిక్కుడుకాయ కూర అంటే టమాటా ఇస్తే దానికి చాలా ఇష్టం కదా. అంత చక్కగా ఉన్నటువంటి వాడు, అతనికి ఏమేసిందప్పుడు బాగా ఆకలితో ఉన్నాడండి. ఏమన్నాడు, ఆకలితో ఉన్నాడు. వేట మాంసాన్ని వండుకొని తినేటువంటి వాడు, వేటాడి తనకు స్వయంగా వేటాడగలటువంటి శక్తి గలవాడు, టాలెంట్ ఉన్నటువంటి వాడు, అటువంటి ప్రావీణ్యత గలవాడు. ఒకరోజు తన ఆకలితో ఉన్నప్పుడు వాటన్నిటిని మర్చిపోయాడు. దేని మీద తన కన్ను దృష్టి పడింది, ఆకలి. దేని మీద, హంగ్రీ, ఆకలి మీద పడింది. వెంటనే ఏం చేస్తున్నాడంటే, అలసిపోయి ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడు, తను వండుకుంటుండగా ఏషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, పాపం చాలా కష్టపడేటువంటి వాడు, అరణ్యంలో ఉండడమే కాదు పొలం పనులు కూడా చూసుకునేటువంటి వాడు, పొలములో నుండి వచ్చి, నేను అలసిపోయి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడుగుతున్నాడు. ఎవరిని చెప్పాలి అందరూ, ఎవరిని, యాకోబుని అడుగుతున్నాడు. ఏమని, అంత ఎర్రగా ఉన్నది కూర, చాలా బాగుంది, నేను అలసిపోయి ఉన్నాను, నాకు చాలా ఆకలిస్తుంది, నాకు కొంచెం పెట్టవా అని అడుగుతున్నాడు తమ్ముడిని. అన్న అడుగుతున్నటువంటి సమయంలో వెంటనే తమ్ముడు ఏం చేస్తాడు తెలుసా, దొరికింది ఛాన్స్. తన పేరేంటి అక్కడ, యాకోబు అంటే మోసగాడు. అక్కడ ఏమొచ్చింది తనకి, ఇప్పుడు ఛాన్స్ దొరికిందిరా నాకు ఛాన్స్ అనుకున్నాడు. చూస్తున్నాడు, ఎప్పుడు గర్భంలోనే చూశాడు, పట్టుకున్నాడు, కానీ బయటికి రాలేకపోయాడు. వచ్చిన తర్వాత నాకు ఛాన్స్ దొరుకుతుందని చూస్తున్నాడు. కొంతమంది అలాగే ఉంటుంది ఆ లోపల ఆ మైండ్ సెట్. ఇంకా ఆ పగ తీరేంత వరకు కూడా ఆ మనిషి నిద్రపోలేడు. నేను ఏంటంటే నా మాట నేను ఏదంటున్నాడో ఖచ్చితంగా జరిగేంత వరకు కూడా నేను నిద్రపోను అనేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. సో అలా ఇక్కడ యాకోబు కూడా ఏం చేస్తున్నాడంటే, బయటకు వచ్చిన తర్వాత కూడా పట్టుకొని ఉన్నాడు. ఎలా అయినా సరే ఇతనికి ఉన్నటువంటి నేను పెద్దవాడుగా ఉండాలి, నేను ఎలాగ గర్భంలో నేను ఎలా ఉన్నాడో తనకు తెలుసో తెలియదో కానీ నేను ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత కూడా నాదే పై చెయ్యి ఉండాలి, నా జ్యేష్ఠత్వం నేనే తీసుకోవాలి అన్నట్టుగా అనుకుని ఏం చేస్తున్నాడు, దొరికిందిరా ఛాన్స్ అనుకుని వెంటనే అంటున్నాడు, సరే నీకు నేను పెడతాను కానీ నాకు నువ్వు పని చేయాలి. అందుచేత అదంటాడు, కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము. ఏషావే కాదు, ఏం పేరు, ఏదోము అంటే ఏంటండి, ఏదోము అంటే ఇక్కడ ఏమున్నది, ఎర్రగా కనబడుతుందని అనుకున్నాడు. దానికి ఆశపడ్డాడు కనుక, ఎర్రదానికి ఆశపడ్డాడు కనుక అతని పేరు ఏం పెట్టారు, ఏదోము కనబడి. అందుకు యాకోబు, సరే అయితే నీకు నేను భోజనం పెడతా, ఈ కూర వేసే పెడతా, నీకు కావలసిందంతా పెడతా, బట్ నాకు ఒక పని చేస్తావు, నువ్వు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగుతున్నాడు. ఏమడిగాడు, నీ జ్యేష్ఠత్వము అంటే బర్త్ రైట్ అంటారు. నీ జ్యేష్ఠత్వం, నీ హక్కు, నీ జన్మ హక్కుని నాకు ఇస్తావా? ఎవడన్నా ఇస్తాడా?
ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా. ఏం చేస్తారు? తిండి కోసం, అతను పెట్టేటువంటి తిండి కోసం ఆశపడిపోయి జ్యేష్ఠత్వం నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది లేరు? తిండి కోసము తనకున్నటువంటి దాన్ని ఎంతమందో మందు కోసము లేకపోతే దేనికోసము భార్యల్ని పెట్టినటువంటి వాళ్ళు ఎందరూ లేరు. సో అలాగే ఏశావు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? యాకోబు ఇక్కడ అడిగిన వెంటనే అంటున్నాడు, ఓ నా జ్యేష్ఠత్వమే కదా నీకు కావాలి, తీసుకో అంటున్నాడు. వెంటనే ఏమన్నాడు? తీసుకో. ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు, ఇప్పుడు నేను చచ్చే పరిస్థితిలో ఉన్నాను రా, నాకెందుకు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చి అలాగ ల్యాండ్ అయింది. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ చేస్తుంది. జస్ట్ లేచి టేక్ ఆఫ్ చేసినటువంటి 20 seconds, విదిన్ 20 seconds ఒక అబ్బాయి అంటే అక్కడ ఆర్య అన్నటువంటి ఒక అబ్బాయి నేను చూస్తున్నా. తను ఏం చేస్తున్నాడు? ఫ్లైట్ ఏంటి ఎంత క్రింద నుంచి వెళ్తుంది? అందరికీ ఆశ్చర్యమే కదా, ఫ్లైట్ ఇంత క్రింద నుంచి వెళ్తుంది. పైగా చూస్తున్నాడు తను, నేను వీడియో తీస్తానని చెప్పి ఆ బిల్డింగ్ మీద నుంచి తను వీడియో తీస్తున్నాడు. పైనుంచి తన పైనుంచి వెళ్ళింది. వెళ్ళినటువంటి ఫ్లైట్ వెళ్తూ 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 అదేం చేస్తుంది? పైకి ఎంత యొక్క పైలట్ ప్రయత్నం చేస్తున్నా అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ కూడా అది పైకి లేవడంలే. తన వెంటనే అక్కడ మేడ్ కాల్ అని చెప్పి ఫోన్ కాల్ కూడా వెళ్ళిందంట పాపం. అప్పటికే వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా ఫోన్ కాల్ చేసినప్పటికీ కూడా ఏమైనా సేఫ్గా ఏదైనా చేయగలుగుతారేమో అనుకున్నాడు, కానీ ఎవరి చేతిలో లేదు. అది పైకి లేవలేక తిన్నగా వచ్చి మధ్యాహ్నం 1:30 సమయంలో తిన్నగా వచ్చి ఎక్కడికి పడిందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, డాక్టర్స్ చదువుతున్నారండి. అందరూ డాక్టర్స్ చదువుతుంటే పిల్లలందరూ అక్కడ అందరూ భోజనం టైంలో మెస్లోకి వచ్చి భోజనం చేస్తున్నారు. తిన్నగా వచ్చి ఆ భోజనం చేస్తున్నటువంటి వాళ్ళ మీదనే పడిపోయింది ఫ్లైట్లో 252 మంది ఉంటే అందులో ఒక్క అతను కాలిపోతుంటే అలా చూస్తూ తను అనుకుంటున్నాడు, నేను కూడా చచ్చిపోయాను అనుకున్నాడంట. నా ఆత్మేమో ఇక్కడ తిరుగుతున్నది, నేను ఇక్కడ లేను అనుకున్నాడు అతను. ఒక్కళ్ళు కూడా కనబడడం లేదు అసలు. వాళ్ళ యొక్క DNA పరీక్షించి ఎవరి బిడ్డ అని చెప్పేసి వాళ్ళు పరీక్షిస్తున్నారు తప్ప ఇంకా శవాలు దొరకడం లేదు. అలాంటి అబ్బాయి కాలిపోయారు అంతే. ఆ ఫ్యూయల్ అంట, ఆ ఫ్లైట్లో వాడేటువంటి ఫ్యూయల్, మనం వాడేటువంటి ఫ్యూయల్లో పెట్రోల్లో ఏముంటుందో తెలుసా? మన దాంట్లో ఇక్కడ కల్తీ ఉంటుంది కొంచెం, కాకపోతే కొంచెం. దాంట్లో ప్యూర్ ఫ్యూయల్ వాడతారు వాళ్ళు. అది అంటుకుంటే మరి అది కానీ కాలకుండా ఉండుంటే మేబీ క్రాష్ కాపోయి ఉండుంటే బ్రతుకుందునేమో. కానీ చూడండి, చావు అన్నది ఎలాగొస్తుంది. బాబు చెప్తున్నాడు, మొన్న చూడండి ట్రోఫీ తీసుకుందామని చెప్పి జనాలందరూ అక్కడికి బెంగళూరు వెళ్తే అక్కడ తొక్కిసలాట్లో చనిపోయారు. సరే కదా, విహారయాత్రలకు వెళ్దామని చెప్పి వెళితే వెకేషన్కి వెళ్తే ఏం చేస్తున్నారు? గన్తో షూట్ చేసి అక్కడ చంపేస్తున్నారు. ఇంకా తింటామని చెప్పేసి వాళ్ళందరూ డాక్టర్స్ అందరూ మధ్యాహ్నం భోజనానికి 1:30 సమయంలో భోంచేద్దామని కూర్చుంటే భోజనం కూడా తినడానికి కూడా అవకాశం లేకుండా మృత్యు పైనుంచి వచ్చింది. అక్కడ అందరూ తింటున్నటువంటి వారు అందరూ చనిపోయారు. దగ్గర హాస్టల్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ 30 మంది వరకు చనిపోయారండి. పాప వాళ్ళు ఎంతన్ని ఆశలు తల్లిదండ్రులు పెట్టుకొని ఉంటారు తెలుసా? భయంకర పరిస్థితులు కూర్చొని తినడానికి కూడా మనకేంటి లేదు, లైఫ్కి గ్యారంటీ లేదు. కానీ మనం అస్సలు దేవుడు అంటే భయము లేకుండా బ్రతుకుతున్నాం. నిన్ను కాపాడుతున్నాడు. అందుకే అంటాను, ఎంతమందో ఈ దినమును చూడలేక కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. వారికంటే మేము గొప్పవారమో కాదు. ఆ డాక్టర్స్ కంటే మనం గొప్పవారమా? లేకపోతే ఫ్లైట్లో మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడేటువంటి గుజరాత్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఫ్లైట్లోనే ఉన్నారు. ఆయన కూడా మాడి మసైపోయాడు. తినడానికి మనం చూస్తున్నాము, తిండి కోసం బ్రతుకుతున్నాము, కానీ వాళ్ళందరూ ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? చూస్తుండగా మనుషులు అలాగా కనబడకుండా పోతున్నారు. మన లైఫ్కి ఏం లేదండి, గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎలా ఏ క్షణం ఎలా వస్తుందో మరణం ఎవ్వరికీ తెలియదు. కనుక అంటున్నా, అందుకే ఎంతమందో దినమును చూడలేక కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. కానీ ప్రభువా, వారికంటే నేను గొప్పవాడిని కానప్పటికీ, వారికి నేను సంపద కలిగిన వారిని కానప్పటికీ, వారికి మేము విద్యావంతులము కానప్పటికీ, కేవలం నీ ఉచితమైన కృపచేత ప్రభువా మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టావని దేవుని సన్నిధిలో ఏ రోజన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధిలో దేవుని గుడికి వచ్చి నువ్వు దేవుని మహిమపరచగలుగుతున్నావా? లేదు. నీ ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉంటే క్షణము మనది కాదు. ఏ క్షణం ఏమి సంభవించినో మనకు తెలియదు. కనుక మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో అలాంటి వారి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం మనం ప్రార్థన ఒకటే చేయగలం. ఓదార్పు కోసం ప్రార్థన చేయడం తప్ప ఏమీ చేయలేం.
మొన్నటి దినాన్ని చెప్తున్నా, అలా వెళ్ళి ఆ ఫిషింగ్ కోసం అని వెళ్ళి చేపలు పడ్డానికి వెళ్ళి ఆ యొక్క పాస్టర్ గారు బాబు ఏమయ్యాడు, చనిపోయాడు. అలా ఎంతమందిని మనం చూస్తున్నామండి. కనుక దేవుని సన్నిధిలో వాళ్ళకి భక్తి లేదా, భయం లేదా? కాదు. మరణం అన్నది అందరికీ వస్తుంది, కానీ ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా నిన్ను కాపాడే దేవుడు నీకున్నాడు కనుక నువ్వు జాగ్రత్త కలిగి, దేవా నీ సన్నిధిలో నేనున్నాను ప్రభువా, భయంకరుడి మరణము కాదు కానీ మంచి మరణము నాకు దయచేయని ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ చూస్తున్నాము మనము, ఇక్కడ దేనికోసం ఉన్నాడండి? తిండి కోసం బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. సో తినడం కోసం తను ఏం చేశాడు? ఆ కూర కోసం ఆశపడి ఏమంటున్నాడు? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అంటే ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వాన్ని తీసుకో అన్నాడు. అయినా సరే యాకోబు నమ్మలే. నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తానన్నాడు. ఎవరు? ఏశావు. అయినా సరే నమ్మలేదు. ఏమంటున్నాడు? నువ్వు ప్రమాణం చేయి. నువ్వు ఇస్తావా? నిజంగా ఇస్తున్నావా? నిజంగా ఇస్తున్నావా అంటున్నాడు. యాకోబు అంటున్నాడు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మేశాడండి. ఏం చేశాడు? అమ్మివేశాడు. అమ్మివేయగా యాకోబు ఆహారమును, చిక్కుడుకాయల వంటకము ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి, చదవండి అక్కడ, నామకం చెప్తారా? అతడు తిని త్రాగి లేచిపోయాడు. ఏమయ్యాడు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మనం. ఇది ఈ రోజున అంశం. తిని త్రాగి లేచిపోయాడు. ఏంటండి? చెప్పాలి త్వరగా, అందరూ చెప్పాలి. తిని త్రాగి ఏమయ్యాడు? లేచిపోయాడు కదండి. సో మనం చూస్తే ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఒకసారి ate, drank, despised his birthright. బర్త్రైట్ అంటే జన్మ హక్కు, జ్యేష్ఠత్వం. అమ్మేసుకున్నాడు. ఏముంది ఇక్కడ చూద్దాం. అతడు తిని త్రాగి లేచిపోయాను. సో ఈరోజు నా అంశము అతడు తిని త్రాగి లేచిపోయాను. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్ కోసం మీకు ఫస్ట్ నేను చూపించినటువంటి విషయం. సో దీనిలో నుంచి మనం కొన్ని మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఏశావు యాకోబు ఇద్దరూ కలిసే పెరిగారు కదా. ఇద్దరూ కలిసే పెరిగారు, కానీ ఏశావు యొక్క ఆలోచనలు వేరు, యాకోబు యొక్క ఆలోచనలు వేరు. ఇద్దరూ అన్నదమ్ములే, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వారే, కానీ ఇద్దరికీ ఉన్నటువంటి ఆలోచనలు వేరు. అవునా అండి? సో మనం చూస్తాం, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఎంతమంది మన పిల్లలు ఎంతమంది పుట్టినా అందరి ఆలోచనలు ఒకలా ఉండవు. మన చేతులు చూస్తాం, వేలు ఎలా ఉంటే ఒక్కొక్క వేలు అన్నీ ఒకలా ఉంటాయా? మా బిడ్డ చూడాలి. ఏమి రాత్రి ఆల్నైట్ ప్రేయర్లో ఉన్నారా ఏంటి? చాలామందికి నిద్ర వస్తుంది. ఆల్నైట్ ప్రేయర్లో ఉంటే బయటికి వెళ్ళి చక్కగా కాళ్ళు చేతులు ముఖం అన్నీ కడుక్కొని వచ్చేసాయండి. ఉన్నారేమో రాత్రి అంతా ప్రార్థనలు ఉన్నారేమో కదా. మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నారేమో. మీ అందరికీ చాలా వందనాలు. రాత్రంతా ప్రార్థన చేసినట్టున్నారు కదా. నాకు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, నాకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏశావు యాకోబు ఇద్దరు కలిసే పెరిగారు, కానీ ఏం జరుగుతుంది? ఇద్దరికి ఒకే ఆలోచనలు ఉన్నాయా? లేవు. కానీ ఒక కథ ఉంది తెలుసా? సౌసయాన ఎక్మత అంటారు. అంటే ఏంటి? సౌసయాన ఎక్మత. 100 మంది ఆలోచనలు అంటే ఒకలాగా ఉంటాయంట. 100 మంది ఆలోచనలు ఎలా ఉంటాయంట? ఒకేలాగా ఉంటాయంట. ఇక్కడ ఉన్నారు కదా, సపోజ్ ఇక్కడ 100 మంది ఉన్నాం అనుకోండి. వీళ్ళందరి ఆలోచనలు ఒకలాగే ఉంటాయని చెప్పి ఒక అతను అంటుంటే, లేదు రాజు అంటున్నాడు అలా ఉండవు, లేదు నేను నిరూపిస్తాను, ఉంటాయి నేను నిరూపిస్తాను అన్నాడు. సరే ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటుంటే ఒకరోజు అన్నాడు, రాజుగారి దగ్గర ఉండేటువంటి వాడు ఎవరో తెలుసు, అందరికీ తెలుసు, అక్బర్ చక్రవర్తి దగ్గర ఉండేటువంటి బీర్బల్ అనేటువంటి ఒక ఎవరైనా మంత్రి. ఆయన ఏం చేశాడంటే, రాజుగారు అంటుంటే మంత్రి ఏమన్నాడంటే, సరే నేను నిరూపిస్తాను, నువ్వు నిరూపిస్తావా? నిరూపించకపోతే కుదరదు. నిరూపిస్తావా? మీ పిల్లల్ని సరే కూర్చోబెట్టండి. నిరూపిస్తావా అంటే వెంటనే ఏం చేశాడంటే, సరే అయితే
నేను నిరూపిస్తానన్నాడు. ఎవరు? మంత్రి. ఓకే, రాజు అన్నాడు నిరూపించు అంటే ఒకరోజు అందరికీ చెప్పాడు. అందరికీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అందరికీ చెప్పాడు, ఇగో నేను ఇక్కడ రాజుగారి దగ్గరే ఒక పెద్ద బాండాలి ఏదో బాండా అంటారు కదా, బాణలి ఏదో సంథింగ్ పెద్దది అంటారు కదా, బాణలు అక్కడ పెడతారన్నమాట. అది మూత వేయబడి ఉంటుంది, చిన్న కన్నం మాత్రం పైన ఉంటుంది. మీరందరూ లోటాతో పాలు తీసుకొచ్చి దానిలో పోయాలి. ఎందులో? ఆ బాణలిలో ఏం చేయాలి? ఇటు వినాలి. ఏం చేయాలి? ఏం పోయాలి? పాలు పోయాలి కదా. వింటున్నావు కదా? ఎక్కడ ఉందో నీ మైండ్. బాణలిలో ఏం చేయాలి? నీళ్ళు పోయాలా? వింటున్నారా? అమ్మ ఏం పోయాలి? ఇదేమ్మా నీళ్ళు పోయాలా? ఏం పోయాలి? పాలు పోయాలి కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు, ఇక్కడ ఉంది, నేను ఇక్కడ పెట్టానండి. రాజుగారి వరకు ఎందుకు, మంత్రి వరకు ఎందుకండి, నేనే ఇక్కడ పెట్టానండి, ఒక పెద్ద కుండ పెట్టానండి ఇక్కడ. మీ అందరికీ చెప్పాను, బాబు అందరూ ఒక లోటాడు పాలు తీసుకొచ్చి దీంట్లో పోసేయండి. ఇది చాలా వెంటనే అంత బాగుంది. ఇక్కడ రాజుగారు నేను అన్నాను, లేదు అయ్యగారితో అంటున్నాను అనమాట. అయ్యగారు అంటున్నారు, లేదు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు నేను అనుకున్నదే చేస్తారంటే, లేదు అమ్మగారు అంటున్నారు అనమాట. ఏం చెప్తా చూపిస్తా అని. ఓకే, అందరూ వచ్చారు. చూసిన రాజుకు వచ్చినప్పటికీ అయ్యగారు ఇలా ఓపెన్ చేసి చూశారన్నమాట. కొండ ఇలా ఓపెన్ చేసి చూస్తే అందులోనే నీళ్ళే ఉన్నాయి. ఒక్క లోటాడు పాలు కూడా లేవు. ఫస్ట్ వేసాడు సుగుణ లోటాతోటి. ఏమున్నాయి అందులో? అంటే నీళ్ళే కనిపిస్తున్నాయి. అర్రే నీళ్ళేంటి, నేను చెప్పింది ఏంటి? పాలు కదా, నువ్వు వేస్తున్నదేంటి అని పిలిచాడు ఫస్ట్ సుగుణాన్ని. సుగుణ ఇట్రా, నీకేం చెప్పాను నేను? ఏం వేయమన్నాను? పాలు పోయమన్నారండి. మరి నువ్వేం పోసావు? నీళ్ళు పోసానండి. ఎందుకు నువ్వు నీళ్ళు పోసావు? పాలు పోయమంటే ఒక లోటాడే కదా, చిన్న లోట, పెద్ద లోట, చిన్న లోటాడు పాలు పోయమంటే నువ్వు నీళ్ళు ఎలా పోసావంటే, అందరూ పాలు పోస్తారు కదా, నేను వేసిన నీళ్ళు ఎవడు చూస్తాడులే, అందులో కలిసిపోతాయి అనుకున్నానండి, అందుకని నేను నీళ్ళు పోసానండి అన్నాడంట. ఆ తర్వాత పక్కన వాళ్ళని పప్పును అడిగాడంట. పప్పు నువ్వేం చేసావు? నేను కూడా అలాగే అనుకున్నానండి, అందరూ పాలు పోస్తారు కదా, నా నీళ్ళు అందులో కనపడవులే అనుకుని నేను కూడా నీళ్ళు పోసానండి. అడుగుతున్న ప్రతి ఒక్కడు అదే సమాధానం. అప్పుడు చెప్పాడంట ఆయన, అన్నాడు, ఇది చూసారా, 100 మంది ఆలోచనలు కూడా ఒకే రకంగా ఉంటాయి. చాలామంది అదే ఆలోచిస్తారు. ఇక్కడ మనం చూస్తాం, ఇప్పుడు చాలామంది ఇన్ని కోట్ల మంది ఉన్నారే, ఒక రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారే, ఏదన్నా కానీ ఒక ప్రభుత్వం ప్రకటించిందంటే అందరూ 100 మంది వరకు, అంటే కొన్ని కోట్ల అంటే కొన్ని లక్షల వరకు ఒకే ఆలోచనతో ఉంటారు. వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడతారు, అలానే చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూస్తే మనము రకరకాల ఆలోచనలు గల వారు ఉంటారు, కానీ ఒక సమయంలో 100 మంది కూడా ఆలోచించేటువంటి వారు ఒకటే ఆలోచిస్తారు. ఎప్పుడంటే వాళ్ళను ఏదైనా అడిగినప్పుడు, వాళ్ళ దగ్గర మనం ఏదైనా తీసుకోవాలని ఆలోచించినప్పుడు వాళ్ళ ఆలోచనలు అందరివి కూడా ఒకలానే ఉంటాయి. అంటే మంచి పని చేయమన్నప్పటికీ ఆలోచనలు అందరూ ఒకలాగే వచ్చేస్తాయన్నమాట. అంటే మంచి పని అంటే వాళ్ళ మంచి పని చేయమంటారు, నా మంచి అక్కడ కనబడకూడదు, నేనేంటి అందులో కలిసిపోతుందిలే, ఎలాగోలాగా కలిసిపోవాలి కదా. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. సో ఇలా మనం చూస్తే ఇక్కడ మాత్రం మనం చూస్తుంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఒకే కడుపులో పుట్టినటువంటి వారు, కానీ వీళ్ళిద్దరు ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయి. అంటే తల్లి పుట్టినటువంటి బిడ్డలకు వేరే ఆలోచనలు రావచ్చు, కానీ ఏ సంబంధం లేనటువంటి వారు అందరి ఆలోచనలు కూడా ఒక రకంగా ఆలోచిస్తున్నారు. చూడండి ఎంత పరిస్థితి ఎలా ఉంటుందో. కొన్ని విషయాల్లో అదే ఆలోచన కలిగినటువంటి వారు. సో నేను ఇక్కడ అదే మాట ఇక్కడ చెప్తున్నాను. ఈ అబ్బాయి ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇన్సిడెంట్లో చూడండి, అబ్బాయి లాగా వీడియో తీస్తూ ఆ అబ్బాయి అనుకుంటున్నాడంట, ఈ ఫ్లైట్ ఏంటి ఇట్లా కింద పడిపోతుంది, ఇలా కిందకు వచ్చేస్తుంది. వీడియో తీస్తూ ఒక్కసారి అబ్బాయి షాక్లోకి వెళ్ళిపోయాడంట. ఒక్కసారి మొత్తం అంతా కూడా తనకేమీ అర్థం కావడం లేదు. అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఎవరు అక్కడ వీడియోస్ ఎవరిది ఇట్లా, ఈ అబ్బాయి ఆలోచనలు వేరు. అక్కడికి వచ్చాడు, ఆ ఆలోచన వచ్చింది అబ్బాయికి, ఆ వీడియో తీయాలనేటువంటి ఆలోచన అబ్బాయిలోకి వచ్చింది. కానీ ఈ అబ్బాయిలో ఉన్నటువంటి ఆలోచన బట్టి ఆ వీడియోనే మనకు అందరికీ ఇప్పుడు చూపిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగిందో కూడా అసలు ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితి, వీడియోలో ఏం జరిగింది, అసలు ఆ ఫ్లైట్ ఎలా వచ్చి ఎలా పడిపోయింది ఏంటనేది ఆ అబ్బాయి తీసిన వీడియోలో కనిపిస్తుంది. ఆ అబ్బాయి రోజు రాత్రంతా భోజనం చేయలేదంట, షాక్లోనే ఉన్నాడు, అసలు తేరుకోలేకపోయాడు. ఎప్పటి నుంచి అసలు విషయం ఏంటంటే, ఆ అబ్బాయి మీద నుంచే ఫ్లైట్ వెళ్ళింది, ముందుకు జస్ట్ వెళ్ళి అక్కడ పడిపోయింది. ఎవరన్నా షాక్లో నుంచి బయటకు వస్తారా అండి? అలా చూస్తూ పోనీ ఏదో ఒక యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంట్, ఒక మాట కాలి బూడిదైపోయినటువంటి వారు, మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి వారు అందరూ చనిపోతే ఈ అబ్బాయి వీడియో తీస్తూ అలా ఉండిపోయాడంటే ఇట్లా షాక్లో ఎలా ఉంటాడు కదా. సో
ఆ అబ్బాయికి ఉన్నటువంటి ఆలోచన అది. ఆ రకంగా నేను వీడియో తీయాలి అనుకున్న వీడియో ఎంతమందికో పనిచేస్తుంది. సో పని చేసేటువంటి విధముగా పనికొచ్చి వచ్చేసింది. ఈ అబ్బాయిలో ఉన్నటువంటి స్వభావం వేరు, ఆ అబ్బాయిలో ఉన్నటువంటి స్వభావము వేరుగా మారిపోయినమాట. సో ఏశావు ఏం చేస్తున్నాడంటే పర సంబంధ విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇతడు అరణ్యంలో వీటిలో ఉంటూ పర సంబంధమైనటువంటి వాటిని ఏం చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడు. కానీ యాకోబు మాత్రం పర సంబంధమైనటువంటి వాటిపైన ఏం పెట్టున్నాడు, తన మనస్సును కేంద్రీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలితో నకనకలాడుతూ వచ్చాడు ఒక రోజు. ఎవరండి? ఏశావు. జ్యేష్ఠత్వపు హక్కును ఒక చిక్కుడుకాయల కూర కోసం ఏం చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు కదా. అతనిలో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నాయో, ఎవరిలో? ఏశావులో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నాయో అందువల్ల అమ్మేసుకున్నాడు. అందుకే అతడు తిని త్రాగి లేచిపోయాడు. ఓకే, అందుకే ఇక్కడ ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చేశాడు? తిని. ఓకే, ఏంటండి ఇది? తిని. ఆదికాండం 25:34 మనం చూసాము. అతను ఏం చేశాడు? తిని. ఒక్క పూట భోజనము లేకపోతే ఎవరు చచ్చిపోతారండి? ఒక పూట భోజనం అంటే కానమ్మో ఒక పూట భోజనమా? కొంతమంది వారానికి 4 సార్లు 5 సార్లు ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఒక్క పూట భోజనం మానేస్తే ఏముంటుంది? ఎక్కడ లేనటువంటి చెప్పు ఏమొస్తుంది? నీరసం. 1952 నుంచి 15/12/1952 వరకు, అంటే ఎన్ని రోజులు తెలుసా? 58 డేస్. ఎన్ని రోజులు? 58 రోజులు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రం మనకు రావడం కోసం ఆయన ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో తెలుసా? 58 రోజులు నిరాహార దీక్ష చేశారట. ఎన్ని రోజులండి? ఒక్క రోజుగా చచ్చిపోతారు. ఎందుకు? కాసేపు వచ్చి ప్రార్థనలు కూర్చోడానికి ఎక్కడలేని నిద్ర, ఎక్కడలేని ఆకలి, ఎక్కడలేని బాధ. ఆరాధనలో నేను కనీసం ఒక్క అరగంట టైం, అసలు అరగంట ఆరాధన, లేకపోతే 45 minutes. దాటి ఒక్క నిమిషం అయిందంటే మనిషి నిలబడలేడు, కింద పడిపోతాడు. లేకపోతే ఇంకొకళ్ళైతే బయటికే వెళ్ళిపోతుంటారు కదా. కానీ 58 రోజులు తినకుండా ఏం చేశాడు ఆయన? ఉపవాసం చేశాడంటే కొందరు తినడం కోసమే బ్రతుకుతారండి. దేనికోసం చెప్పండి? దేనికోసం బ్రతుకుతారమ్మా? తిండి కోసమే బ్రతుకుతారు. కొంతమంది తినడం కోసమే బ్రతుకుతూ ఉంటారు. మరి కొందరు బతకడం కోసం తింటారు. మరి కొందరు, సో ఇప్పుడు చెప్దాం, తినడం కోసం ఎంతమంది బ్రతుకుతారు? చేతులెత్తండి. అబ్బబ్బా ఏమి సెలవైన వాళ్ళండి. తినడం కోసం ఎంతమంది బ్రతుకుతారు? ఎవరు లేరా? తినడం కోసం ఎవరు బ్రతకట్లేదా? చెప్పాలి. తినడం కోసం ఎవరు బ్రతకడం లేదా? చెప్పరే? లేదు. టు లివ్, ఈట్ టు లివ్ బట్ నాట్ లివ్ టు ఈట్. ఈట్ టు చెప్పండి. ఈట్ టు లివ్ బట్ నాట్ లివ్ టు ఈట్. అంటే బ్రతకడం కోసమే తినాలి, తినడం కోసం బ్రతకకూడదు. అది గుర్తుపెట్టుకోండి. చచ్చిపోతున్నాము అని కాదు. నేను ఇప్పుడు ఎంత మంచి ఫుడ్ అయినా లిమిట్, ఆ లిమిటే. ఎంత ఉందో కదా ఇక్కడ. అఫ్కోర్స్ అన్నున్నా కొంచెం టేస్ట్, అన్నిట్లో కొద్ది టేస్ట్ చేసేస్తాం. కానీ పులోమని ఉంది కదా, అమ్మ బాబోయ్. కొంతమంది అయితే మళ్ళీ దొరకదేమో, చాలామందిని చూస్తాను, మళ్ళీ దొరకదేమో, ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ దొరకదేమో అని గబగబా మొన్నదంతా వేసుకొని ఇంకా పీకల మంచి మాట రాదన్నమాట. ఇంకా పీకల వరకు తినేస్తారు, ఇక్కడ వరకు తినేస్తారు. అది అరిగించుకోలేరు, అది అరగదు. చాలా బాధ. ఇంటికి వచ్చి నాకు ఇటు పొర్లి అటు పొర్లి ఎంత పొర్లినా అది అరగదు. చాలా కష్టం. తర్వాత వాంతులు అవుతాయి, విరోచనాలు, ఇవన్నీ నానా రకాలన్నీ కూడా వచ్చేస్తాయి, జబ్బులు. కనుక మనం ఎంత తినాలి? మన స్టమక్ అంటే ఎప్పటికీ కూడా తిన్న తర్వాత కొంచెం ఖాళీ ఉండాలంటే అది
అది డైజెస్ట్ అవ్వడానికి మళ్ళీ చక్కగా పనిచేయడానికి కొంత ఖాళీ ఉండాలి. పీకల వరకు మనము తినకూడదు. కానీ ఇతను మంచి టాలెంట్ ఉన్నటువంటి వాడు, మంచి నేర్పరి, వేటాటంలో నేర్పరి, తన మట్టుకు తను వండుకునేటువంటి చేత అయినటువంటి వాడు, అన్ని టాలెంట్స్ ఉన్నటువంటి వాడు తన ఆకలి కోసం ఆకలిని ఓర్చుకుంటే, ఒక్క పూట ఓర్చుకొని ఉంటే అతనికి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా. మొత్తం అంతా కూడా పోగొట్టేసుకున్నాడు. ఎవరు? ఏశావు. ఈరోజు అలాంటి ఏశావులు ఎంతమంది లేరండి? ఉన్నారా లేదా? చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారు చాలామంది. తిండి కోసం నాకైతే కొన్నిసార్లు జస్ట్ గుర్తొస్తుంటే చాలాసార్లు నవ్వొస్తూ ఉంటుంది. ఎంతమందో ఇలాంటి వాటిని చూస్తూ ఉంటాం. ఉన్న వాటి కోసం ఉన్న వాటిని అమ్మేసుకొని ఆ తిండి కోసం ముందుకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో మనము తిండి కోసము బ్రతకకూడదు. ఇక్కడ ఏం చేస్తే చక్కగా బ్రతకవలసినటువంటి వాడు, చక్కగా నిలబడవలసినటువంటి వాడు ఏమైపోయాడండి? చెప్పాలి అందరూ, ఏమైపోయాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడనమాట. అలాగంటే ఒక ఆయన తినడం కోసమే 4 ఎకరాలు అమ్మేశాడంట. ఎన్ని? 4 ఎకరాలు అమ్మేసాడంటే తిండి కోసం. కొంతమంది చూడండి, కొండంత ఆస్తున్నా సరే కూర్చొని తింటే ఏమవుతుంది? తరిగిపోతూ ఉంటుంది. నువ్వేం చేస్తుండాలి దాన్ని? నువ్వు ఇంకా నువ్వు దాన్ని కష్టపడుతూ ఉండాలి. నువ్వు తింటూ ఉండు, మళ్ళీ కష్టపడు. చీమలు ఏం చేస్తున్నాయి? చిన్న జీవులు, చీమలు చూడు, వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అయినా అవి క్రమంగా నడుస్తున్నాయి కదా. సో అవి క్రమంగా నడవే కదా, ఏం చేస్తాయో తెలుసా? లైన్లో వెళుతూ ఉంటాయంట. వెళ్ళి ఈ ఎండాకాలం అంతా కూడా ఏం చేస్తాయో తెలుసుకోవాలి. ఆ రకంగా ఉండాలి. కానీ నాకు ఒకటే కదా పని, ఇది తింటూనే ఉంటానని చెప్పి నువ్వు కూర్చుంటే కొండల ఆస్తి కూడా ఏమవుతుంది? తరిగిపోతూ ఉంటుంది. సో అలా మనము ఉండకూడదు. అందుకే ఒక తండ్రి అంటే పిల్లల్ని పిలిచాడు. 2 కొడుకులు ఉన్నారు అతనికి. 2 కొడుకుల్ని పిలిచి అన్నాడు, అరే బాబు, నేను ఆస్తి అంతా, నేను చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాను, నా ఆస్తి అంతటి మీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో మీరు నెగ్గాలి అన్నాడు. ఎందుకంటే ఆస్తి ఇచ్చిన తర్వాతన ఈ పిల్లలకి తెలివి జ్ఞానం ఉందా లేదో, ఉన్నది ఉంచుకుంటారో లేదా, పాడు చేసుకుంటారో అని చెప్పి తండ్రి ఆలోచించాడు. అంటే ఆ తండ్రి ఒక కొడుకుని పిలిచాడు, నాయనా నీకు నేను కొంత డబ్బు ఇస్తున్నాను, నీకు ₹1 ఇస్తున్నాను, మొత్తానికి ఇంక కొంత డబ్బులు ఇస్తున్నాను, ఈ డబ్బులతో నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఏం చేస్తావో తెలీదు, నీ ఇంటిని మాత్రము నువ్వు నింపాలి అన్నాడు. దేంతో నింపుతావో నాకు తెలీదు, నీ ఇంటిని మాత్రం నువ్వు నింపాలి అంటే పెద్ద కొడుకున్నాడు, చిన్న కొడుకున్నాడు. పెద్ద కొడుకు వచ్చాడు, ఇళ్ళంతా నింపమన్నాడు కదా అని చెప్పి ఆ రూమ్లో ఏం చేశాడంటే ఎక్కడ లేనటువంటి గడ్డంతా తీసుకొచ్చి చక్కగా ఇల్లంతా మొత్తం ఎక్కడ చీకట ఉండాలి, ఎక్కడ ఖాళీ కనబడకూడదు, ఇల్లంతా వ్యాపించాలంటే చక్కగా తీసుకొచ్చాడు. గడ్డితోట మొత్తం ఫుల్గా నింపేశాడు. ఇల్లంతా ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. దేంతో నింపేశాడు? గడ్డి తీసుకొచ్చి చక్కగా గడ్డి మొత్తం ఎండిగడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి మొత్తం నింపేశాడు, ఎక్కడ ఖాళీ లేకుండా నింపేశాడు. ఇంకో కొడుకు కూడా అలానే ఒక రూమ్ని తను కూడా అలాగే నింపుకున్నాడు. తండ్రి వచ్చాడు, చూడ్డానికి వచ్చాడు. చూస్తే ఒక పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇల్లంతా చీకటిగా ఉండి మొత్తం గడ్డితో నింపి పడేశాడు. అర్థమైందా? చూశాడు, అమ్మో వీడికి ఆస్తిస్తే వీడి జ్ఞానం లేదు, ఉన్న ఆస్తిని పోగొడతాడని రెండో వాడి దగ్గరికి వచ్చాడు. చిన్నవాడి దగ్గరికి చూస్తే, అంటే ఈ గడ్డి నువ్వు సంపాదించి ₹1 తోటి నేను క్యాండిల్ తీసుకొచ్చాను, నువ్వు ఇల్లంతా నింపమన్నావు, నేను ఆలోచించాను దేంతో నింపాలి అని ఆలోచించాను. దెన్ ఐ గాట్ ఎన్ ఐడియా, దెన్ ఐ బ్రాట్ ఏంటది క్యాండిల్ అని చెప్తుంటుంటే హ్యాపీ అయిపోయినాడు తండ్రి. ఇద్దడు తెలివైనటువంటి వాడు, జ్ఞానం గలవాడు. నా ఆస్తిని నీకు అప్పగిస్తున్నాను, వీడికి ఎప్పుడు జ్ఞానం వస్తుందో అప్పుడు ఆ ఆస్తిని తనకి కూడా ఇవ్వు అని చెప్పి తండ్రి ఆస్తంతటిని కూడా ఎవరికి అప్పగించాడు? చిన్న కుమారుడికి అప్పగించాడు. సో ఎంత పెద్దవాడు అన్నారు కాదు అక్కడ నువ్వు చేయవలసిందే, నీకు కావాల్సిందే, నీకేం ఉండాల్సిందేంటి? మెయిన్. అందుకే దేవుడు అన్నాడు, బంగారాన్ని వెతకడం కన్నా, వెండిని వెతకడం కన్నా నువ్వు వెతకవలసింది దేన్ని? జ్ఞానమును వెతుకు, అది నిన్ను ఏం చేస్తుంది? ఒక రాజుగా నిలబెడుతుంది. సొలొమోను కూడా ఏం చేస్తున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను అంటాం. ఎందుకు తెలుసా? అతను రాజ్యాన్ని అప్పగిస్తే దావీదు అంటున్నాడు, దావీదుకి చెప్తాడు, నీవు ఈ మందిరం కట్టడానికి నీకు అర్హత లేదు, ఎందుకంటే నువ్వెంతమందినో రాజు, నువ్వు రక్తాన్ని కార్చావు, అంటే ఎంతమందినో నువ్వు యుద్ధాలు చేయాలి కనుక యుద్ధంలో ఎంతమందినో చంపేశావు, రక్తంతో నింపబడి ఉన్న నీ చేతులు కనుక నీవు మందిరం కట్టడానికి నీకు అర్హత లేదు, కానీ నీ కుమారుడైనటువంటి ఎవరిని కట్టమన్నాడు? సొలొమోను. ఇంకో విషయం తెలుసా? దావీదుకి పెద్ద కుమారుడు ఉన్నాడు, కానీ పెద్ద కుమారుని దేవుడు
కోరుకోలేదండి. తను ఎవరైతే ఉన్నదో బెత్షెబా కొడుకు అయినటువంటి ఫస్ట్ వాడు ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎంతో పనిష్మెంట్ అనుభవించాడు. ఆ కుమారుడు చనిపోయాడు. రెండో వాడే సాల్మన్నే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఎవరు? సొలొమోన్. ఏంటి చెప్పు, నీకేం కావాలి? నాకేమొద్దు. ఇంతమంది ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాలంటే నాకు చాలా కష్టం. నాకేం అవసరం అంటే జ్ఞానం అవసరం ప్రభువా. నా జ్ఞానం ఇవ్వయ్యా, నాకు అంతే చాలు, ఇంకేమొద్దు. నా తండ్రి నడిపించటి ఈ సైన్యం ఇశ్రాయేల్ ప్రజల్ని నేను నడిపించాలంటే నా జ్ఞానం లేనటువంటి వాడు. జ్ఞానం ఇవ్వమంటే ఏమిచ్చాడు దేవుడు? జ్ఞానమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అన్నీ అంటే నువ్వు జ్ఞానం అడిగావు కనుక నీకు అన్నీ ఇస్తానని దేవుడు ఇచ్చాడు. మనకి కొంతమందికి జ్ఞానం ఉండదండి. ఎలాగ ఆలోచిస్తారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. అసలు బుద్ధి జ్ఞానం లేకుండా కంచెర గాడిదల వల్లే బ్రతుకుతారండి కొంతమంది. ఎర్ర గాడిదలాగా ఎదుగుతున్నాడు, నీకు ఆ మాత్రం తెలీదా? తెలీదా? ఎదుగుతూనే ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. దాన్ని ఎలా సంరక్షించుకోవాలో, దాన్ని ఎలాగ దాచిపెట్టుకోవాలో, దాన్ని ఎలా బాగు చేసుకోవాలో, దాన్ని ఎలా నిలబెట్టాలో అనేటువంటి జ్ఞానం ఉండదండి చాలా మందిలో. మనుషులు మాత్రం పెరిగిపోతారు అలాగ గాడిదలా అడ్డగాడిదలా పెరిగామంటారు. ఏం లేదండి, ఏం లేదమ్మా, చెప్పండి. అందుకే జ్ఞానం అన్నది చాలా అవసరం. ఒక పద్యం ఉంటుంది, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకము, గుణ సంయుతులెవరు మెచ్చరెచ్చటం బదునుగా చేసినాయనందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునట్టయ్యా భాస్కరా అని ఒక పద్యం ఉన్నది. మారిపోతున్నారు. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు తాను ఊడబెరుకును. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇంటిని నువ్వు నిర్మించుకుంటావు. నిన్న రాత్రి అదే ప్రార్థనలో చెప్తున్నాను. నీ ఇంటిని నువ్వు నిర్మించుకుంటావు. నీ ఇల్లు అనగా నాట్ ఓన్లీ యువర్ హౌస్, యువర్ హోమ్, నీ ఇల్లే కాదు, నీ ఇంటిని అంటే నీ కుటుంబాన్ని, నీ దైవికమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగేటువంటి రీతిని నువ్వేం చేస్తావంటే జ్ఞానవంతులైతే దాన్ని రెట్టింపుగా చక్కగా వాటిని కట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ మట్టుకు వాళ్ళే కొలాప్స్ చేసుకుంటారు. సో మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? జ్ఞానము కదా. సంస్కారము లేనిటువంటి కొంతమంది చాలా చదువుతారండి. అమ్మో ఎంత చదువుతారో, కానీ ఏం లేదండి, సంస్కారం లేని చదువు. ఎందుకండి అంత చదువుకొని ఆ మాత్రం నీకు సంస్కారం, ఒకళ్ళని గౌరవించడానికి రాదు, ఒకళ్ళతో మాట్లాడడానికి రాదు, ఒకళ్ళని ఎలా నిలబెట్టడానికి రాదు. అలాంటి సంస్కారం లేని చదువు ఎలాగా? అలానే జ్ఞానం లేనటువంటి వారిగా నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోలేవు. నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఏ విధంగా అమ్ముకున్నాడో అలా అమ్ముకోవాల్సి వస్తుంది. కొంచెం జ్ఞానం కానీ ఏషావుకుండుంటే, కొంచెం జ్ఞానిగా కానీ ఆలోచించుండుంటే, అయ్యో ఈ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటే నేను అన్నీ పోగొట్టుకున్నట్టే, ఒక్క పూట భోజనం కోసం నా జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవడం సరైనది కాదు అని కొంచెం జ్ఞానం కలిగి ఆలోచించుంటే ఏషావుకి తిప్పలు వచ్చేటువంటివి కావు. ఈరోజు చాలామంది ఏషావులాగే బ్రతుకుతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోలేక ఆ తిండి కోసము ఏం చేస్తున్నారు చెప్పండి? ఉన్నాడు జ్యేష్ఠత్వాన్ని, బర్త్ రైట్ని అమ్ముకున్నాడు. జన్మ హక్కునే అమ్మేసుకున్నటువంటి దౌర్భాగ్యుడు. వాళ్ళని మనుషులు అనరు, దౌర్భాగ్య స్థితిలో పెరుగుతున్నటువంటి వారు. చూడండి, చిన్న కుమారుడు ఏం చేశాడు? అక్కడ తండ్రి దగ్గర ఉన్నటువంటి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడులో తప్పిపోయిన కుమారులో చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆస్తంతటిని అమ్మేసుకున్నాడు. దౌర్భాగ్యుడు. ఇప్పుడు దౌర్భాగ్య స్థితిలో ఉండి ఏమంటున్నాడు? కొడుకునే కాదనుకున్నాను, నేను మొత్తం అమ్ముకున్నాను, ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నాను? దౌర్భాగ్యులుగా బ్రతుకుతున్నారు. సో ఇలాంటి పరిస్థితి మనం రాకుండా ఉండాలంటే మనకి ఏముండాలండి? జ్ఞానం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానం లేకపోవడం వలన ఆస్తులు నమ్ముకుంటున్నారు ఎంతమందో. జ్ఞానం లేకపోవడం వలన మొత్తం ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అమ్మేసుకుంటున్నారు. జ్ఞానం లేకపోవడం వలన అప్పుల పాలైపోతున్నారు. జ్ఞానముతో బ్రతుకు. నీకు అప్పులు అన్నవి ఎలా తీర్చుకోవాలో దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అప్పులు చేస్తుంటావు, కానీ ఇక అడుగు ప్రభు దగ్గర, అయ్యా నేను తీర్చుకునేటువంటి జ్ఞానము నాకు దయచేయండి ప్రభువా. ప్రభు సన్నిధిలో అడుగు. దేవుడు నువ్వు అడిగినది ప్రతి ఒక్కటి నీకు ఇస్తాడు. నీ
జీవితంలో చేస్తాడు. సో నువ్వు భయపడవలసిన అవసరం అయితే లేదు. కనుక నువ్వు దేవుణ్ణి అడగాలి. కనుక ఇక్కడ మనం చూస్తే ముందుగా ఏశావు చేసే పని ఏంటండి? ఫస్ట్ ఏంటి చెప్పాను, చెప్పాలి. తిన్నాడు. ఏంటి? తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఫస్ట్ పాయింట్ తిని. సెకండ్ పాయింట్కి వద్దాం. ఏంటది? త్రాగి. సెకండ్ పాయింట్ త్రాగి. దప్పిక తీర్చుకోవడం కోసం అయితే మనం ఏం తాగుతాం చెప్పండి? నీళ్లు త్రాగుతాం. ఏం తాగుతాం? దాహం వేస్తుంది. ఏం తాగుతాం చెప్పండి? దాహం వేస్తుంది. ఏం తాగుతాం? నీళ్లు తాగుతాం. బాగా కడుపులో మంట పడుతుంది. ఏం తాగుతావు? మజ్జిగ తాగుతాం. మనసు బాగలేదు, మైండ్ కరప్ట్ అయిపోయింది, మన మైండ్ పనిచేయడంలే. ఏం తాగుతావు? మందు బాబులు మందు తాగుతారు కదా. సో ఇక్కడ ఏమంటాడు? దప్పిక తీర్చుకోవడం కోసం నీళ్లు తాగుతాం, లేదా మజ్జిగ తాగుతాం కదా, లేదా పళ్ళ రసాలు, లేదా ఫ్రూట్ జ్యూస్, లేదా ఇంకోటి తాగుతాం. కానీ నీళ్ళు తాగకుండా కూడా అంటే మనిషి 8 రోజులు బ్రతకగలుగుతాడంట. 8 రోజులు బ్రతుకుతాడని సైన్స్ చెప్తుంది. మరి ఏశావు తాగిందేంటి? 8 రోజులు బ్రతకగలవు కదా. ఒక పూట కోసం నువ్వు తిండి కోసం నీ జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిని త్రాగి అంటే నీళ్ళు అక్కడ కాదు, అక్కడ తాగింది నీళ్ళు కాదు. నీళ్ళే తాగితే దేవుడు పర్టికులర్గా మనకు అక్కడ చెప్పడు త్రాగి అని. అర్థమవుతుందా? తినేసి వెళ్ళిపోయాడు అంటారు కదా. కానీ అక్కడ చేస్తున్న పని ఏంటి? మరి ఏశావు తాగిందేంటి? ద్రాక్షరసం. చాలామంది అదే అంటారు, నేను బ్రాందీ తాను, అది లత్తాను ఇస్తాను, ఇందులో ద్రాక్షరసం మాత్రమే ఉంటుంది, ఇది మాత్రమే దీంతో చేస్తారు. తెలుసా? ఎవరైనా తీసుకోవచ్చు. ఆడవాళ్ళు తీసుకోవచ్చు, రెడ్ వైన్ ఆడవాళ్ళు తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. ఇది పర్వాలేదు, ఇదేం అవ్వదు అని త్రాగేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ద్రాక్షారసముతో నువ్వు మత్తుగా ఉండిపోతున్నావేమో, జాగ్రత్త. ఇక్కడ అంటున్నాడు, మరి ఏశావు త్రాగింది ఏంటి? ద్రాక్షారసమే. కానీ అది లిమిట్ కాదు. విపరీతంగా ద్రాక్షారసం త్రాగి అతడు తాగింది మంచినీళ్ళైతే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ త్రాగి అని అక్కడ రాయుడు అనే మాట రాయించేవాడు కాదు. కానీ దానియేలు గ్రంథం ఒక్కసారి చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటారు? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనము ఇక్కడ ఏమన్నాడు? మందు కింద నీళ్ళు. ఇక్కడ ఏముంది? ద్రాక్షారసము. అంటే ద్రాక్షారసం తీసుకుంటా కూడా నువ్వేమవుతున్నావు? అపవిత్రుడువే. ఏమనుంది ఇక్కడ? వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని నేను తీసుకొని నేను అపవిత్రపరచుకోకూడదు అనుకుంటున్నా. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, నేను ద్రాక్షారసమును తీసుకోకూడదు అనుకున్నాడు. 1 కొరింథీ 6:9 ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 6:9 త్వరగా. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవాడైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. సరే, ఎవరెవరున్నారు ఇందులో? చాలామంది ఉన్నామండి. మన అందరం ఉంటే ఇందులో చాలామంది ఉన్నారు. మోసపోకుడి, జారుల వలె ఉండొద్దు, విగ్రహారాధకులుగా ఉండొద్దు, వ్యభిచారులు ఉండొద్దు, ఆడంగితనము గలవారుగా ఉంటున్నారు కొంతమంది, పురుష సంయోగులు ఉన్నారు కొంతమంది, దొంగలుగా ఉంటున్నారు కొంతమంది, లోపులు, పిసినారులు, త్రాగుబోతులు, దూషకులు, ఇలా ఎవ్వరు కూడా ఇది ఎక్కడికి వెళ్ళరు? దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. చెప్పేసాడు అక్కడ కరెక్ట్. ఇంకా లైన్ అక్కడ మనం ఇంకా ఏం చేయని అవసరం లేదు. సో ఇంత కరెక్ట్గా చెబుతున్నప్పుడు మనకు అది అవసరమా అండి? అదే చూద్దాం. ఇంకో మాట, సామెతల గ్రంథము 23వ అధ్యాయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 31 నుంచి 33 వరకు చూస్తే, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలు తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటువేయును.
అప్పుడు విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఏం మాట్లాడతావో నీకే తెలియటువంటి పరిస్థితిలో ఉంటాం. కనుక ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ నేను చెప్తున్న మాటలు కాదు, కానీ కొందరు తాగితే తప్పేముందనుకుంటారేమో, కానీ తప్పు కాదు. త్రాగితే తప్పు కాదు, త్రాగితే తప్పు కాదు. కానీ అందులో ఏముందో తెలుసా? ముప్పు ఉంది. ఏముంది? ముప్పు ఉంది. ఇప్పుడు ముప్పు వచ్చిందా లేదా? ముప్పు వచ్చిందా లేదా? తిన్నాడు, త్రాగాడు, దానికోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, ఇప్పుడు ముప్పు తెచ్చి పెట్టుకున్నాడు. ఇంకా ఉండే కొలిది సర్వాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే అంటున్నారు ఇక్కడ, దాంట్లో ముప్పు ఉందని చాలామంది తెలుసుకున్నారంట. లేఖనాలు ఏమంటున్నాయంటే, ఎఫెసీ 5:18 కానీ 1 కొరింథీ 6:10 కానీ లేఖనం ఏమంటుంటే, వద్దంటే నువ్వేమైపోవాలి? ఆగిపోవాలి. ఏమైపోవాలి? చూడండి ఒకసారి ఎఫెసీ 5:18 త్వరగా. ఎఫెసీ 5:18. ఎఫెసీ 5:18. ఆత్మపూర్ణులై ఉండుడే. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినటువంటి మాటల్లో అది దేవుడు మనకు వద్దు అని చెప్పాడంటే మనం ఏం చేయాలి? ఉండకుడి, మత్తులై ఉండకుడి అన్నాడంటే మనం దాని జోలికి వెళ్ళకూడదు. కనుక లేఖనం వద్దంటే ఆగిపోవాలి. ఒకడు తప్ప తాగి తాడి చెట్టు ఎక్కి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దూకుతున్నాను, ఇదిగో దూకేస్తున్నానని పైనుంచి దూకాడంట. కాళ్ళు చేతులన్నీ కూడా విరిగిపోయినాయి. అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట అంటే, ఏశావు ఫస్ట్ ఏం చేశాడు? తిన్నాడు, తిని తప్పు చేశాడు. ఒక్క పూట కోసం ఆగిపోయి ఉంటే అతను జ్యేష్ఠత్వాన్ని అతను పోగొట్టుకునేవాడు కాదు. రెండోది ఏం చేశాడంటే, త్రాగి ఏం చేశాడు? తనకున్నటువంటివి ఏం మైకంలో ఉన్నాడు, ఏం జరుగుతుందో కూడా తెలీదు. అక్కడ మొత్తం ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా హ్యాపీగానే ఉన్నాడు, నేను ఇంకా మరొక లోకంలో ఉన్నాను అనుకుంటూ అలా మొత్తానికి త్రాగి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చివరిగా మనం చూస్తే ఏమయ్యాడు? లేచిపోయాను. రోజప్ అంటే అక్కడ నుంచి లేచిపోవడం అంటే ఏంటంటే, చాలామంది అంటాం, రే ఆ అమ్మాయి లేచిపోయిందిరా, ఆ అబ్బాయి లేచిపోయాడురా అంటారంటే ఏంటి? తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారంటే వాళ్ళని ఏమంటారు? లేచిపోయారని. అంటే ఇక్కడ కూడా ఇతను చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ఇక్కడ మనం చూస్తే దీని మాటలో ఇక్కడ సందర్భం వేరైనా, లేచిపోయాను అని మనం సాధారణంగా ఎక్కడ వాడతామంటే, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినటువంటి వారిని, పెండ్లి చేసుకున్నటువంటి వారిని వాళ్ళు ఏమంటారు? లేచిపోవడం అంటారు కదా. కానీ ఇక్కడ ఇతను మాత్రం ఏం చేస్తున్నాడంటే, దేవుడు పిలిచాడని చాలామంది అన్ని పనులు చేసి ఇక అన్నీ అయిపోయినాయి, ఇక్కడ దేవుడు పిలిచాడని చెప్పి సేవకు వచ్చేసేటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారంట. సో అలాంటి పద్ధతి, అలాంటి వారుగా కాకుండా ఇక్కడ ఇతను ఏశావు చేస్తున్నది ఏంటంటే, ఈ లేచిపోవడం అంటే అతను ఒక వ్యభిచారిగా కూడా ఉండేటువంటి వాడు. ఎలాంటి వాడు? ఒక వ్యభిచారిగా ఉండేవాడు అంటుంది లేఖనం కదా. అందుకే ప్రియ యవనస్తులారా జాగ్రత్త. అతను తిన్నాడు, పూట కోసం తిన్నాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, త్రాగాడు, ఇక తన కుటుంబానికే తను దూరం అయిపోయాడు, అంటే చెడ్డవాడిగా ముద్రీకరించబడ్డాడు. మూడోది తను ఏం చేశాడంటే, అక్కడ లేచిపోవడం అంటే విపరీతమైనటువంటి వ్యభిచారులైనను మత్తులైనను ఎవరైనను పరలోక రాజ్యానికి చేర్చబడరు. కానీ అతను మత్తుడుగా ఉండడం వలన, వ్యభిచరించడం వలన ప్రతి విషయంలో కూడా దూరం అయిపోయాడు. ఈ లేఖన భాగాలను మనం చూస్తే ఆ రీతిగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక తిని త్రాగి లేచిపోయాడు అని పెట్టడం జరిగింది. కనుక మనం ఇక్కడ చూస్తున్నాం, చిన్న మాటగా మనం చూస్తున్నాం. ఏంటది? తిని త్రాగి లేచిపోయాడు అని అనుకుంటున్నాం. కానీ ఈ 3 విషయాల్లోనే మొత్తం తన లైఫ్ అంతటినీ స్పాయిల్ చేసుకున్నాడు. ఎవరండి? ఏశావు. తర్వాత ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. తర్వాత పూర్తిగా ఆశీర్వాదాలను కూడా కోల్పోయాడు. తండ్రి ఇష్టమైనటువంటి కుమారుడు తనకు ఆశీర్వదించాలనుకున్నాడు. వేట మాంసాన్ని తీసుకొనిరా, వండి తీసుకొనిరా, నువ్వు నాకు వండి పెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను వంట తిని ఆశీర్వదిస్తానంటే
పాపం వెళ్ళాడు, కష్టపడ్డాడు, తీసుకొని వద్దామనుకున్నాడు. కానీ ముందునే తన చేసిన తప్పుంది. తిన్నాడు, త్రాగాడు, లేచిపోయాడు. ఇన్ని విషయాలు తనలో పెట్టుకొని జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నటువంటి వాడు తిరిగి వెళ్ళి మళ్ళీ పరసంబంధమైన వాటిని విడిచిపెట్టాడు, లోక సంబంధమైన వాటిగా తిరిగాడు గనక తండ్రి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆశీర్వాదాలను కూడా పొందుకోలేకపోయాడు. అక్కడికి వచ్చినప్పటికీ యాకోబుకి గబగబా తన తల్లి వంట చేసి పెట్టి తండ్రి దగ్గరికి పంపించింది. కుమారుడు వెళ్ళాడు, తండ్రి తడుముతున్నాడు. యాషావు ఒంటి నిండా ఏముంటాయి? రోమాలు కలిగినటువంటి వాడు, ఎర్రని వాడని తనకు తెలీదు, కండ్లు కనబడవు తండ్రికి. అలా చూస్తున్నాడు, ఇలాగ మొత్తం చూస్తుంటే అంత రోమాలు కనబడుతున్నాయి. అప్పుడు అనుకుంటున్నాడు, ఇతను రోమాలు కలుపుతున్నాయి కాబట్టి ఇతను నా యొక్క కుమారుడు ఏషావే అని ఆశీర్వదించేశాడు. మొత్తం అయిపోయింది. కానీ కుమారుడా అని పిలుస్తున్నప్పుడు అంటే అక్కడికి తండ్రికి ఒక డౌట్ వచ్చిందండి. నిన్ను తడిమి చూస్తుంటే నువ్వు మాత్రం ఎలా కనిపిస్తున్నావు? ఏషావులాగా ఉన్నావు, కానీ నీ స్వరము చూస్తే మాత్రం యాకోబులాగా ఉన్నది. లేదు నాన్న, నేనే ఏషావునంటే పోనీ తనకేం తెలుసు? తడిమి చూశాడు, ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. అప్పుడు పరిగెత్తుకొస్తున్నాడు ఏషావు. పరిగెత్తుకొచ్చినప్పటికీ ఇంకేముంది? తల్లి మొత్తం దుకాన్ మొత్తం ఏంటి ఖతం, దుకాన్ బంద్, అన్ని మూట పెట్టేసి పంపించేసింది. వాళ్ళ అన్నయ్య ఇంటికి, మా అమ్మ ఇంటికి పంపించింది. వెళ్ళిపోయాడు అక్కడికి. అప్పుడు వచ్చాడండి ఏషావు. నాన్న, నువ్వు అడిగింది ఏదో నేను వండుకొని తీసుకొని వచ్చాను, ఇదిగో నువ్వు తిను అంటే, నువ్వెవరు? నేను నాన్న ఏషావు. అర్రే, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, నా ఆశీర్వాదాలను ఇచ్చాను కదా అంటే అప్పుడు అంటున్నాడు, అర్రే నేను రాలేదు నాన్న, నేనే ఇప్పుడు వచ్చాను అంటే, అయ్యో ఎంత పని చేసావయ్యా, నీ ప్లేస్లో నీ తమ్ముడు వచ్చాడు, ఆశీర్వాదాలన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, శాపము తప్ప. ఏం తెచ్చుకున్నాడు? తిని త్రాగి లేచిపోవడం వల్ల తన జీవితంలో జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదం కోల్పోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని పోగొట్టుకొని ఏమీ లేనివాడిగా మిగిలిపోయాడు. కానీ యాకోబు పరసంబంధమైన వాటిని వెతికాడు. బుద్ధి వచ్చింది, కానీ తను అప్పటి వరకు మోసగాడే. యాకోబును మోసగాడే అన్నాడు దేవుడు. మోసగాడిగే బ్రతికాడు, మోసగించి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, మోసగించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. కానీ అక్కడితో అతను విడిచిపెట్టలే. తిరిగి ఏం చేశాడు? పట్టు విడవని విక్రమార్కుడుగా ఏం చేశాడు? అక్కడే ఉండి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క కాళ్ళు పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టునని రాత్రంతా పెనుగులాడాడు. ఎవరండి? యాకోబు. పెనుగులాడాడు కనుక దేవుడు, నువ్వు నన్ను విడిచిపెట్టావు, సమయం అవుతుంది, నేను వెళ్ళిపోవాలి అన్నా సరే, నేను లేదు, నువ్వు నన్ను వ్యభిచారము కోసము దేవుని గుడిని లేదా ఇతరులను నువ్వేం చేస్తావు? విడిచిపెట్టుకోకు. వాటన్నిటినీ అందము, మాయ, నిలకడ లేనిది వాటిని నమ్మకు. ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు ఏమైపోతుందో తెలీదు. ఫ్లైట్ క్రాష్లో చూసావు, అందగత్తెలు, అందమైనటువంటి వారు, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారు చివరికి కాలి బూడిదైపోయారు. కనుక ఈ అందము మాయ. చాలామంది, మొన్న పాప అంటది, వాళ్ళందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళందరూ ఎన్నో మేకప్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇలా ఉన్నారు, నువ్వు మమ్మీ ఇట్లానే అంటావు, నువ్వు అట్లా అంటావు అని అమ్మ. అందము మాయ, మోసకరమైనది, నిలకడలేనిది. ఈరోజు నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటావు, ఆ క్షణమే కనిపిస్తావు, ఒక్క క్షణానికి నువ్వు మాయమైపోతావు, బూడిదలాగా మారిపోతావు. మనకు కావాల్సింది ఇవి కాదు. నువ్వు తినడం కోసం బ్రతకం కోసం తిను, దేవుని కొరకు నువ్వు జీవించు. ఏషావులాగా ఒక పూట భోజనం కోసం తిని జ్యేష్ఠత్వం నమ్ముకోకు, త్రాగి వ్యభిచరించి నీకు ఆశీర్వాదాలని పోగొట్టుకోకు. ఈరోజు వినేటువంటి వాక్యం ఏదో నీ జీవితంలో సరి చేసుకొని, ప్రభువా నేను ఇలా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను దేనికోసం బ్రతుకుతున్నాను, నా అందాన్ని చూసుకుంటున్నానేమో, నా ఫిజిక్ని చూసుకుంటున్నానేమో, నాకున్న ఆస్తిని చూసుకుంటున్నామో, నాకున్న చదువుని చూసుకుంటున్నానేమో. సంస్కారం లేనటువంటి చదువు వ్యర్థమే. నీకెంత ఆస్తున్నా, ఎంత అందమున్నా సరే, దేవుడు నీ జీవితంలో లేకపోతే నీకున్నవన్నీ కూడా సున్నా అని గ్రహించు. ప్రభు